హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి యాదగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ పార్కింగ్ దగ్గర చూసుకుంటే చాలా బండ్లు ఉన్నాయి. మేము వెళ్ళింది కరెక్ట్ సాటర్డే రోజు అనమాట. అయితే చాలా క్రౌడ్ ఉన్నారు, చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ బండ్లు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం, వెయిట్ చేయండి. Forever is the strangest thing. It's shorter than you think. No think. ఇప్పుడైతే గుడి ముందుకు వచ్చేసాము. మొత్తం క్రౌడ్ అయితే చూసుకోవచ్చు. అక్కడ లైటింగ్ చాలా బాగుంది. ముందు అయితే చాలామంది జనాలు వచ్చారు. కాలు పెట్టడానికి కూడా జాగా లేదనమాట. ఈరోజు కాలు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళాము అనమాట. కాలు కడుక్కొని మెల్లగా అట్లా బ్యాక్ సైడ్కి వెళ్ళాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. కాళ్ళు కడుక్కొని ఇంకా బయలుదేరామన్నమాట గుళ్ళోకి. మెల్లగా క్రౌడ్ని దాటుకుంటా బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే చాలామంది జనాలు ఉన్నారు. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది పక్కన రోడ్ నుంచి వెళ్ళాం మేము. జనాన్ని చూసి భయపడ్డాం మేము ఫస్ట్. చాలా అంతమంది క్రౌడ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ బాయ్స్ వస్తున్నారు. ఆ బాయ్స్ని అడిగినాం, భయ్యా ఇక్కడనే భయ్యా వచ్చేసే భయ్యా అన్నారు. ఖాళీ పైకి వచ్చేసాం. సీదా పైకి వెళ్ళగానే మొత్తం అంతా పీస్, చాలా బాగుంది అనుకోండి. ఒక్కసారి వెళ్తే అందరికీ రియాలిటీ తెలుస్తుంది. ఫస్ట్ లైటింగ్, ఈ ఫోన్లో లైటింగ్ చూస్తే అంతా ఏముండదు అనుకోండి. షేకింగ్ అవన్నీ నెక్స్ట్ టైం మనం మంచిగా వీడియో చేద్దాం. కొద్దిగా సపోర్ట్ చేయండి మనకి గిట. అయితే చూసుకోవచ్చు. మొత్తం అయితే పైకి వెళ్ళిపోయినాం. స్టార్టింగ్ మనకు కనిపించేది వినాయకుడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే ఫస్ట్ వినాయకుడిని మనం దర్శించుకోవాలన్నమాట. ఫస్ట్ చూసుకోవచ్చు. మొత్తం గుడి గిట్ట చాలా బాగుంది అన్నమాట. ఈరోజు జనాలు అయితే అసలు నార్మల్గా చూస్తలేరు మనల్ని. ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాను నేను ఇలా. ఇక్కడ చూస్తేనేమో ఇంకా వినాయకుడిది మొత్తం హైలైట్ అనిపించింది అనమాట నాకైతే. మొత్తం ఓవర్ వ్యూ, మొత్తం లోపలికి వెళ్ళాక గుడి మొత్తం ఇదనమాట. ఇది మెయిన్ గుడి అనమాట. పైనది ఇక్కడ గిట్ట మొత్తం ఇది గుడి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది. దాని పక్కనే గంట కొడతారు అనమాట. గంట గిట్ట చూపిస్తాను ఆగండి. ఇక్కడైతే ఇది వచ్చేసి మనం మెట్ల దగ్గరకు వచ్చామన్నమాట. మనకి దశావతారం సినిమాలో చూపిస్తారు కదా, అట్లాంటి విష్ణుమూర్తి పడుకున్నది కనిపిస్తుంది మనకి. వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అన్నమాట, బ్లూ కలర్లో చూసుకోవచ్చు. జనాలు గిట్ట చూడండి ఎంతమంది వచ్చారో. అసలు ఈ టైంకి జనాలు ఏంటో అర్థమే కాలేదు. ఫుల్ జనాలు అనమాట. ఫోటోలు దిగనే గిట్ట జాగా లేకుండా మాకు. మెల్లగా ఇంకా పైకి వచ్చేసాం ఆ జనాలు ఏముంటామని. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా పెద్దగా ఉన్నారు.
మీరైతే చూడండి. క్రౌడ్ అయితే అసలు ఒక పక్క గిట్టే జరుగుతలేరు, ఫోటోలు పట్టుకుని దిగుతూనే ఉన్నారు. హనుమంతుంది ఇది కింద గుడి అనమాట. ఈ పక్కనే ఇంకా గంట అని చెప్పాను కదా, గంట ఇక్కడనే కొడతారు చూడండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తానికైతే ఇంకా మొత్తం గుడి అయితే చాలా బాగుంది అనుకోండి. ఇంకా ఎప్పుడన్నా వెళ్ళాలి ఒక్కసారన్నా. ఇంకా మోడిఫై చేస్తారు అనుకుంటున్నాను, ఇంకా రినోవేషన్ చేస్తారు అనుకుంటున్నాను. క్రౌడ్ గిట్ట చాలామంది వస్తున్నారు. పైకైతే వెళ్ళాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద గుడి అనమాట. గుడిలో మనం దర్శనం చేసుకోవచ్చు. వెనకాల మనమైతే ఇక్కడ చూడొచ్చు జగన్నాథంకి గుడి ఇది. ఇక్కడ గంట కొడతారు చాలామంది. చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు గంట కొట్టడానికి. లాస్ట్కి అయితే గంటనైతే టచ్ చేసాం మనమైతే. గంట గిట్ట కొట్టేసి ఇంకా మనము మొత్తం దేవుని దర్శనం అయితే మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇక్కడైతే ఫోన్లో అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు, కానీ ఇంకా లోపల గుడిలోకి అయితే నాట్ అలౌడ్. బయట అయితే మీరు ఎన్ని ఫోటోలు అన్నా దిగొచ్చు. ఫ్యామిలీతో రండి, మార్నింగ్ రండి, అన్నీ చూసుకోండి, మంచిగా వీడియో తీసుకొని అందరూ మన బాయ్స్ గిట్ట అంతా దర్శనం చేసుకొని వచ్చేసారు. ఇంకా బ్యాక్ టు ఫామ్ అని చెప్పేసి బ్యాక్ టు ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇక్కడ మెల్ల కోసం వీడియో తీసుకొని వెళ్దామని చెప్పేసి మొత్తం సరౌండింగ్ మొత్తం రియాక్షన్స్ అయితే నార్మల్గా లేవండి. నిజంగా ఆ ఫోన్కి వెళ్ళేటప్పుడే ఇంకా కొనుక్కున్నాం ఇంకా ట్రైపాడ్ ఒకటి. ఆ ట్రైపాడ్ పెట్టి చూడగానే ఎవరో యూట్యూబర్ వచ్చినట్టున్నాడు అనుకొని అందరు చూస్తున్నారు. అట్లనే మన గిట్ట జర సపోర్ట్ చేస్తే మనం గిట్ట పెద్ద యూట్యూబర్ అయిదాం తర్వాత. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే మొత్తం మనల్ని చూస్తున్నారు అనుకోండి. ఇంకా తిరిగి మొత్తం అలసిపోయి ఇంకా లాస్ట్కి ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి. గుడికి వెళ్ళి ఇంటికి ఖాళీ చేతితో వెళ్ళొద్దని చెప్పేసి లడ్డూలు తీసుకుందామని వెళ్ళాము. లడ్డు కౌంటర్ దగ్గర చూద్దాం పదండి, వెళ్ళాం లడ్డు కౌంటర్ దగ్గరికి. మొత్తానికి అయితే లడ్డు కౌంటర్ దగ్గర చాలామంది అయితే ఉన్నారు. లడ్డూలు దొరుకుతాయని గిట్ట గ్యారంటీ అయితే లేదు, చూద్దాం. అంగులు లడ్డూలు దొరుకుతున్నాయా? ఏందన్నా దొరుకుతలేవు. షర్ట్ బ్రో దొరుకుతలేవు అంట బ్రో. చలో అన్నాడు, వెళ్ళిపోదాము. ఇస్తలేరు బ్రో మనకి షర్ట్ కదా. ఇంకా దేవుని దర్శనం అయితే అయింది కదా, ఇంకా పోదాం బా అట్లా అని చెప్పేసి మెల్ల బయలుదేరాం. మొత్తం లడ్డూలు లేవు, ప్రసాదం లేవు, ఏం లేవు, ఖాళీ చేతులతో ఇంటికి పోతున్నాం అనమాట ఈరోజు. మీరైతే ఇలానే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే స్వర్ణగిరి టెంపుల్కి మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి.